సో గైస్ ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉండబోతుంది. సో భద్రాచలం నుండి వచ్చిన తర్వాత నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను బైక్తో. చూడండి వెదర్ ఒక్కసారే మారిపోయింది, పైనంతా మబ్బు స్టార్ట్ అయిపోయింది. మేబీ ఇవాళ ఒక మంచి వ్యూ చూడబోతున్నాం అనుకుంటున్నాను. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్, క్రేజీ, మెంటల్. చూడండి అసలు ఇక్కడ నుండి ఎలా ఉందో. ఒక చిన్న ట్విస్ట్ అనమాట. ఆయన అయితే ఏకంగా ఆ పోలీస్ ఆఫీసర్ తిట్టేసి మమ్మల్ని గోపాలపట్నం పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తానని కూడా చెప్పారు. కానీ మేము రిక్వెస్ట్ చేసాం, సార్ ఇలా చెయ్యొద్దు, సారీ, ఇంకా మళ్ళీ రాము అని. సో గైస్ మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి, పైకి అయితే ఎవరు రావద్దు. ఇలా మిస్యూజ్ చేస్తే కనుక ఇంకొన్ని రోజుల్లో పక్కా ఇల్లు ఇక్కడ ఏదో అడ్డం పెట్టేస్తారు, బ్యారికేడ్స్ ఏవో పెట్టేస్తారు. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో గైస్ ఇవాళ అయితే చాలా స్పెషల్ డే నాకు, అండ్ ఇట్స్ మై బర్త్డే. ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను అనమాట, నేను మా ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళే. సో ఇప్పుడు నేను కరెక్ట్గా మా ఇంటి దగ్గర ఉన్నాను, రాజీవ్ నగర్లో. ఇక్కడ నుండి రూట్ మ్యాప్ ఎలా ఉంటుందంటే ఎస్టీబీఎల్ నుండి నరవా, అండ్ నరవా నుండి గోపాలపట్నం నుండి సింహాచలం. మొత్తం అయితే 22 కిలోమీటర్స్ ఎంతో ఉంది. అండ్ రూట్ అయితే నాకు ఐడియా ఉంది కాబట్టి ఇంకా మ్యాప్స్ ఏం పెట్టట్లేదు. సో గైస్ ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉండబోతుంది. మనము భద్రాచలం నుండి వచ్చిన తర్వాత ఇదే మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఓకే బాయ్స్ అందరం కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాము. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 6:30 అయింది. ఒక హిమాలయన్ అండ్ ఒక స్క్రామ్ అండ్ ఒక వెస్పా. సో యాక్చువల్గా నేను భద్రాచలం నుండి వచ్చిన తర్వాత ఏం డిసైడ్ అయ్యానంటే, వైజాగ్లో నేను చాలా ఎక్స్ప్లోర్ చేసింది తక్కువ అనమాట. సో ఇంకా ఈసారి ఇంకా మొత్తం వైజాగ్లో అండ్ ఈ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనమాట. సో గైస్ మీకు కూడా ఏమైనా రికమెండేషన్స్ ఉన్నా అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఏమైనా ఉన్నా, మీకు తెలిసి ఉన్నవి అన్నీ కూడా కింద నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేనైతే ఇంకా ట్రై చేస్తాను ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎలాగో నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇంకా వాళ్ళతో కలిపి ఎక్స్ప్లోర్ చేయడమో లేకపోతే సోలో ఎక్స్ప్లోర్ చేయడమో ట్రై చేస్తాను. ఇది యాక్చువల్గా మాన్సూన్ కదా, వైజాగ్ క్రేజీ ఉంటుంది అనమాట ఎక్స్ప్లోరింగ్కి. ఇప్పుడే చూశాను పైకి, సింహాచలం కొండ పైన మొత్తం అంతా కూడా క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయి. మేము వెళ్ళే టైంకి కొద్దిగా క్లౌడీగా ఉంటే బాగుండు, చాలా బాగుంటుంది. అప్పుడు ఈ లొకేషన్కి వెళ్ళాలంటే సింహాచలం వ్యూ పాయింట్ అని కొట్టచ్చు, లేదా సింహాచలం టెంపుల్ అని కొట్టినా మీకు వచ్చేస్తుంది. టెంపుల్ దగ్గరలో మీకు ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. జస్ట్ చిన్న డైవర్షన్ అనమాట టెంపుల్ దగ్గరలో, అంతే. అండ్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని అండ్ ఈ వ్యూ పాయింట్ కూడా చూసుకుని ఇంకా రిటర్న్ వచ్చేయడమే. ఇంకా యాక్చువల్గా మేము ఒక 1 అవర్ ముందు బయలుదేరుంటే ఇంకా బాగుండేదేమో, 5:45 అలాగా. సో భద్రాచలం నుండి వచ్చిన తర్వాత నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను బైక్తో. మెయిన్గా హార్న్ ఒక పని చేయట్లేదు, అండ్ నెక్స్ట్ చైన్ లూజ్ అయిపోయింది, ఏదో సస్పెన్షన్ సౌండ్ ఏదో వస్తుంది. ఇవన్నీ కూడా చూపించాలి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డ్రిల్ తెలుసు కదా మీకు, షేర్ చేసి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇటు రైట్ సైడ్కి ఇలా వెళ్తే మనము సింహాచలం వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఆర్చ్ కనపడుతుంది కదా, శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. చూడండి వెదర్ ఒక్కసారే మారిపోయింది, పైనంతా మబ్బు స్టార్ట్ అయిపోయింది. మేబీ ఇవాళ ఒక మంచి వ్యూ చూడబోతున్నాం అనుకుంటున్నాను. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. ఈ రోడ్డు
ఎప్పుడుకో అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వర్క్లు అవుతున్నాయి. ఎప్పుడు నిండో ఇలాగే ఉందన్నమాట. ఫోన్లో ఎప్పటికైనా అవుతున్నాయి. ఇంతకుముందు చాలా చిన్న రోడ్డు, చాలా ట్రాఫిక్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు మనము ఏంటంటే అదిగోండి ఆర్చ్ లోపల నుండి అలా పైకి వెళ్ళిపోతాం అనమాట. శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం కూడా ఉంది ఇక్కడ. అండ్ ఆర్చ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. లుక్ ఎట్ దిస్, సూపర్, క్రేజీ. పైకి చూడండి మీకు ఎలా కనబడుతుందో మబ్బులంతా కొండ మీద. అండ్ ఇక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. ఓం శ్రీ సింహాచల వరలక్ష్మి నరసింహ నమః. టోల్ గేట్ ఛార్జెస్ బైక్ 10 రూపీస్, కార్ 30 రూపీస్. సింహాద్రి అప్పన్న దర్శనం, సర్వ పాప ప్రక్షాళనం. టాటా మ్యాక్స్ క్యాబ్ 40, మినీ బస్ అయితే 100 అండ్ ఇది లారీ అయితే 100 ఎంత ఉంది దానికి కూడా. హెచ్చరిక, ముందు ప్రమాదకరమైన మలుపు ఉన్నది, ఆగి నెమ్మదిగా వెళ్ళవలను. ఇంటి దగ్గర ఏమో వేడిగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇలా కొండ ఎక్కుతున్నామో మొత్తం అంతా చల్లగా అయిపోయింది. వైబ్ కూడా చాలా మారిపోయింది. వే టు అప్ హిల్, ముడసర్లోవా రోడ్ అనమాట. ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మళ్ళీ మనం జైల్ రోడ్ అని ఉంటుంది, ఆ జైల్ రోడ్కి అయితే వెళ్ళిపోతాము. క్రేజీ, మెంటల్. చూడండి అసలు ఎక్కడి నుండి ఎలా ఉందో. కొండ పైకి వచ్చిన తర్వాత అయితే శ్రీ వైకుంఠ వాసుల దేవాలయముకు మార్గం అని రాసి ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇటు పైకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. యాక్చువల్గా మేము ఆ పైకి వెళ్ళామన్నమాట. అదొక స్టోరీ ఉంది, మీకు పైకి వెళ్ళిన తర్వాత చెప్తాను ఆ స్టోరీ. వా, బాగుంది. కొండ పైకి చూడడానికి అయితే చాలా బాగుంది. ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసాము, ఈ వ్యూ పాయింట్ దగ్గరికి. ఒక చిన్న ట్విస్ట్ అనమాట. యాక్చువల్గా ఇందాక అక్కడ బోర్డు చూపించాను కదా, ఆ బోర్డు నుండి నేను కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత సారే అనమాట, పోలీస్ సారే అతను. సో ఆయన అయితే వచ్చారు, ఆయన ఆపారు మమ్మల్ని. ఆయన ఆపి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారనమాట, పైకి అయితే ఎవరు రాకూడదని. సో మన వాళ్ళు ఎవరైనా కనుక ఈ వ్లాగ్ చూస్తున్నట్టయితే ఎవ్వరూ కూడా దేవస్థానం పైకి ఇక్కడికైతే రావద్దు, ఇక్కడైతే ఎంట్రీ రిస్ట్రిక్టెడ్. ఇది వ్యూ పాయింట్ అది ఇది అని అంటున్నారు, కానీ ఈ వ్యూ పాయింట్ లేదు, ఏమీ లేదు. నీట్గా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తే పర్లేదు, కానీ దీన్ని మిస్యూజ్ చేస్తున్నారంట చాలామంది కూడా. సేమ్ మనం అప్పుడు హైదరాబాద్లో కొహేడా గుట్టలో సేమ్ ఇదే ఇష్యూ అయ్యింది, మీకు గుర్తుందో లేదో. పైకి వెళ్తే కొండపైన అన్నీ మిస్యూజ్ చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు వస్తున్నారు, అండ్ ఇలాగ వేరే వేరే పనులన్నీ చేస్తున్నారు అన్నట్టు అప్పుడు ఎలాగైతే మనం ఆ వ్లాగ్ చేసామో సేమ్ ఈరోజు కూడా అలాగే అయింది. మేము ఇక్కడ డైవర్షన్ ఉంది కదా, ఇందాక బోర్డు చూపించాను కదా, ఆ బోర్డు కాకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోయాం. మాకు తెలియక వెళ్ళిపోయాం. యాక్చువల్గా వెళ్ళిన తర్వాత నేను అదంతా కూడా రికార్డ్ చేశాను, కానీ ఆయన అయితే నన్ను ఆ రికార్డింగ్ అంతా డిలీట్ చేసేయమన్నారు. ఇంకా ఆ రికార్డింగ్ అయితే డిలీట్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర రికార్డింగ్ లేదు అండ్ నేను అది చూపించలేను కూడా. సో గైస్, బీ కేర్ఫుల్. ఇవాళ బర్త్డే అయినా కూడా ఏదో ఆతృత ఎగ్జైట్మెంట్ మీద ఏదో వచ్చేసరికి మార్నింగ్ అక్షంతలు పడ్డాయి గట్టిగా నాకు. ఈ పైకి అయితే రాకూడదు, దేవాలయం దగ్గర ఇలాగ వచ్చి ఇదంతా చెడగొడుతున్నారు అన్నట్టు ఆయన మెసేజ్ అయితే ఇచ్చారు. సో నేను కూడా సేమ్ మెసేజ్ ఇస్తున్నాను, ఎవ్వరు కూడా సింహాచలం వ్యూ పాయింట్కి అయితే అస్సలు రావద్దు. అండ్ ఇక్కడ ఏదో చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ కూడా అవుతుంది. గాయస్ ప్లీజ్ ఎవరు రావద్దు. ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా మీరెవరూ కూడా ఇంత పై వరకు రావసరం లేదు. అక్కడ కింద నుండే మనకి వ్యూస్ అనేది కనపడతాయి. ఇంత పైకి అయితే రావసరం లేదు మీరు ఎవరు కూడా. సో అది మ్యాటర్. చూశారు కదా ఎలా ఉందో, ఇక్కడ నుండి సిటీ వ్యూ ఇదంతా.
ఇటు సైడ్ బాగానే ఉంది. అది కిందన సింహాచలం కోనేరంట, మధ్యలో ఉంది కదా ఒక చిన్నది. ఆయన అయితే ఏకంగా ఆ పోలీస్ ఆఫీసర్ తిట్టేసి మమ్మల్ని గోపాలపట్నం పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తానని కూడా చెప్పారు. కానీ మేము రిక్వెస్ట్ చేసాం, సార్ ఇలా చెయ్యొద్దు, సారీ, ఇంకా మళ్ళీ రాము అని. సో గైస్ మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి, పైకి అయితే ఎవరు రావద్దు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉంటున్నారు, వాళ్ళు పట్టుకుంటే కనుక పక్కా జైలు. నిజం చెప్తున్నాను, వాళ్ళైతే పోలీస్ స్టేషన్లో అబ్జెప్పేస్తారు. ఇక్కడ వేరే వేరే మిస్యూజ్ అవుతుందనే కాబట్టే వీళ్ళైతే పైకి అయితే రావద్దని చెప్తున్నారు. అందరూ ఏదో ఫన్ కోసం వచ్చేస్తున్నారు, అంటే సింహాచలం టెంపుల్ కదా ఇది, సో అంత బాధ్యత లేకుండా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో గైస్ మీరు కూడా ఎవ్వరూ రావద్దు. ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూసి, నా యూట్యూబ్ వీడియో చూసి, నా యూట్యూబ్ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడు అవేర్నెస్ కోసం. ఇది ఏంటంటే నాకు ఇప్పుడు తెలిసింది రాకూడదు అని. సో అందుకని నేను ఇప్పుడు ఇది పెట్టకపోతే నా తప్పు అవుద్ది. ఎందుకంటే నేను యూట్యూబ్ చేసి నా ద్వారా ఎంతో కొంత చెప్పాలి కాబట్టి జనాలకి. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వ్యూ పాయింట్స్ అవన్నీ కూడా కింద నుండి కూడా కనపడతాయి మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు. సో అక్కడి నుండి ఎంజాయ్ చేయండి. కుంటవాసుల దేవాలయం అనమాట ఇక్కడ ఉంది, దర్శనం చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. ఇలా మిస్యూజ్ చేస్తే కనుక ఇంకొన్ని రోజుల్లో పక్కా ఇల్లు ఇక్కడ ఏదో అడ్డం పెట్టేస్తారు, బ్యారికేడ్స్ ఏవో పెట్టేస్తారు. ఇప్పుడు మీకు పైన కనపడుతుంది కదా కొండ, ఆ కొండ మీదకి అయితే మేము వెళ్ళొచ్చాము ఇందాక. సో అక్కడికైతే ఎంట్రీ రెస్ట్రిక్టెడ్ అని చెప్పాను కదా. సో గైస్ మీరైతే ఎవరు వెళ్ళొద్దు. నేను యాక్చువల్గా కొండపైకి వెళ్ళేది మొత్తం అంతా నా గోప్రోలో రికార్డ్ చేశాను, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ అయితే మొత్తం అంతా రికార్డింగ్ డిలీట్ చేయించారు నా చేతే. ఓకే నేనైతే జస్ట్ ఇప్పుడే దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాను. నాకు దర్శనం జస్ట్ 10 minutesలో అయిపోయింది అనమాట. చాలా ఖాళీగా ఉంది, ఇవాళ ఫ్రైడే. నేనైతే ఇప్పుడు కరెక్ట్గా ఇదిగోండి 300 రూపీస్ టికెట్ ఉంటుంది కదా ఎంట్రన్స్. సో ఇక్కడ ఉన్నాను, నేనైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళి వచ్చేసాను. చాలా ఫాస్ట్గా అయిపోయింది. భద్రాచలం టెంపుల్ మొత్తం కవర్ చేసినట్టు ఇక్కడ సింహాచలం టెంపుల్ కూడా కవర్ చేయాలా వద్దా అనేది మీరు కామెంట్స్లో చెప్పండి. నేను ఒకవేళ మీరు కామెంట్స్ కనుక ఎక్కువ కామెంట్స్ వస్తే నేను దాన్ని బట్టి చూసి నేను కూడా సింహాచలం మొత్తం టెంపుల్ అంతా ఒకసారి నెక్స్ట్ ఎప్పుడైనా వీలైతే కవర్ చేస్తాను మన ఛానల్లో. సో గైస్ ఇంకా ఎక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బాయ్.